Facebook Live. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Rudy. Happy long life to you. Are you 1? Are you 10? Are you 20? Are you 30? Are you 40? Are you 40? Are you 60? Are you 2 8 ఆంటీ అమెరికాకు వచ్చినాడు. వచ్చినప్పుడు మనకి నేనైతే కొన్ని నిమిషాలు తీసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం చరిత్రలో అవి చెప్పాలి కదా ఆంటీ గురించి. అయితే ఆంటీ ఎట్లా వచ్చినారంటే, హబ్స్బర్గ్ ఎస్తరమ్మ అని ఒక ఆమె ఉంది ఆ దినాలలో. వాళ్ళ బ్రదరు ఆంటీ వాళ్ళ చర్చికి పోయే వాళ్ళు అన్నమాట. ఆంటీ చర్చికి పోతుంటే ఆయన చెప్పినాడమ్మా, చాలా మంచి టీచర్ వస్తుంది, తప్పకుండా మీ సంఘంలోకి తీసుకోండి అని చెప్పాను. అంటే మీకు తెలుసు ఆ దినాలలో ఏంటంటే కొంతమందికి లేడీస్ ప్రీచ్ చేయకూడదు, వాళ్ళకి ఇష్టం లేదు. అయితే సరే నేనైతే అంకుల్ని అడిగినాను, పట్టాభి అంకుల్ని, మరి ఇది ఇట్లా అంటున్నారు, మంచి ప్రీచర్ అంట అని చేస్తే ప్రీచ్ చేయమని చెప్పు అని చెప్పాను. అన్నప్పుడు ఫస్ట్ టైము ఆంటీ ప్రీచ్ చేసిన వెంటనే ఆయన అన్నారు, మగ ఆడ అనే భేదం లేనే లేదు, దేవుళ్ళలో లేదు, మనకి లేదు, ఎవరికి లేదు. ఎంత చక్కటి వాక్యం చెప్పింది ఆమె. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎవ్రీ మంత్ యూ టేక్ హర్ అని నాకు పర్మిషన్ వచ్చేసింది. అప్పటి నుండి ఆంటీని తీసుకుంటున్నాం మనము. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ యూటీసీసీ ఎన్జే. ఆ బ్లెస్సింగ్ మనకుంది. తను ఎంత బ్లెస్ చేసిందంటే వచ్చినప్పుడల్లా ప్రతి మంత్ తన వాక్యం నుండి తను అందరిని పట్టుకున్నది. దేవునికి వెళ్ళలేని వందనాలమ్మా. మీరు కంటిన్యూస్గా మా దగ్గరికి వస్తున్నందుకు, మమ్మల్ని ప్రేమించి మా దగ్గర మీరు ఉంటున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. మరి ఇటీవల మన జేమ్స్ అంకుల్ బాగలేనప్పుడు కూడా అంకుల్ నాతోటి ఆయన కళలోకి వచ్చిందో ఏమో మరి నాతో అంటున్నాడు, నువ్వు ఎందుకు రూతమ్మతో కొట్లాడుతున్నావు, రూతమ్మ ఉంటే అంటే చెప్పని ఆమెని అంటున్నాడు. ఇదేది ఈయన చెప్పేది అన్నట్టు. అప్పుడు ఆంటీ అన్నది కొంచెం ఇదవుతుంటాడు అప్పుడప్పుడు. అంటే లేదు రూతమ్మకు తప్పకుండా వాక్యం ఇచ్చేది ఇక్కడ లేదు అని చెప్పి నేను చెప్పిన. అట్లా సంఘమంతా వీ లవ్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ మెనీ ఇయర్స్ టు కమ్ అండ్ హెల్దీ అండ్ ప్రాస్పరస్ ఇయర్స్ టు కమ్ అమ్మ. థ్యాంక్ యూ బేబీ సాండి. ఎంత చెప్పినా తక్కువే, కానీ జస్ట్ వాంట్ డెలిజెంట్ ఆన్ ద టైమింగ్ సైడ్. సో ఒక చిన్న విషయం ఏంటంటే, ఆంటీ చెప్తుంటే తల్లిలాగా, అంటే ఒక పాస్టర్ లాగా అనిపించింది నాకు. తల్లి గద్దించినట్టు ఉంటుంది, తల్లి ప్రేమించినట్టు ఉంటుంది. సో వెన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, తల్లి ఎందుకు అంటున్నా అంటే 5 పిల్లల్ని పెంచింది. నౌ ఐ వాంట్ టు కాల్ డాటర్ బ్యూటిఫుల్ Sharon, come here. She's a PhD doctor and a statistics doctor. She's teaching. Sony, only you first. Please round of applause for Dr. Sony. Thank you everyone for this wonderful opportunity. I would like to request my husband Praveen and JJ, Joanna, Jeremy also please come on up to the stage. Come. So thank you everyone. UTCC NJ Church వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మమ్మీ మరి ఈ నెలలో 78th బర్త్డే జరుపుకుంటున్నారు August 25th. కానీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నారు ఇండియాకి. సో వీ వాంటెడ్ టు సెలబ్రేట్
her birthday. He thought, it was a short duration. I shared this thought with my husband. He was lovingly like, he said, let's do it. So I thank my husband first for allowing us to celebrate mom's birthday in your church. మీరందరూ న్యూయార్క్కి రావడానికి కష్టమవుతుందని ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఆశపడ్డాము. సో వి థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ అంటే మా గురించి తెలియకపోవచ్చు. మా హస్బెండ్ ప్రవీణ్, మై నేమ్ ఇస్ షారన్ సోనీ, ఐమ్ ది ఎల్డెస్ట్ డాటర్. నా తర్వాత 4 సిబ్లింగ్స్ ఉన్నారు. మేమందరం 5 సిబ్లింగ్స్. 21 years ago, 27 years ago, అంటే నేను 21 years ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయినారండి. అయితే మా డాడీ ఒక్కరు పని చేస్తే మమ్మీ హౌస్ వైఫ్ మినిస్ట్రీలో ఉండే. అప్పుడు చాలా కష్టంగా బ్రతికినాము. 3 rooms, చాలా ఇరుకులో విశాలత ఇప్పుడు కలగజేసింది దేవుడు మా జీవితాలలో. మమ్మల్ని చూడగానే మేము చాలా గ్రేట్ అట్లా ఏమని అనుకుంటారేమో కానీ మేము చాలా హంబల్ స్టేటస్లో నుంచి వచ్చినాము. అయితే డాడీ ఒక్కరు పని చేస్తే మేమందరము ఇంట్లో 7 ప్లస్ నాన్నమ్మ తాతయ్య మేమందరం కూడా పోషింపబడాలి. అయితే మరి హ్యాండ్ టు మౌత్ ఉంటుండేది. కానీ మరి మా డాడీ మమ్మీ మాకు క్యాథలిక్ స్కూల్స్లో అంటే ఎడ్యుకేషన్ ఇచ్చినారు. అయితే క్యాథలిక్ స్కూల్స్లో చదువుకొని చాలా కష్టంగా ఉన్నా కూడా ఎవ్రీథింగ్ దే ప్రొవైడెడ్. సో వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వండర్ఫుల్ పేరెంట్స్ గాడ్ హెస్ గివెన్ మీ. మళ్ళీ మా డాడీ చనిపోయినప్పుడు 21 years, నేను అప్పుడు మాస్టర్స్ చేస్తున్నాను. అప్పుడు మరి మా డాడీ 2 కోరికలు ఉండే. ఒకటి ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, సెకండ్ది నేను పిహెచ్డి కంప్లీట్ చేయాలని. అయితే మాది చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో, డాడీ చనిపోయిన పరిస్థితిలో మరి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను. కానీ మమ్మీని మరి దేవుడు బలపరిచి 5గురిని కూడా దేవుడు మరి పెంచే విధంగా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. డాడీ చనిపోకముందు దేవుడు ఒక వాగ్దానం నాకు ఇచ్చినాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. అనాథలుగా విడవడి అని అంటున్నాడు ఏంటి దేవుడు డిసెంబర్లో. ఈ వాగ్దానం చూసి నేను సంవత్సరం అంతా దుఃఖపడినాను, ఏడ్చినాను, బాధపడ్డాను, ఏమవుతుంది అని. నవంబర్ వచ్చింది, సంవత్సరం January 1st నాకు వచ్చిన వాగ్దానం. నవంబర్లో దేవుడు మా డాడీని తీసుకున్నాడు. ఇంకా మేము ఏ జాబ్ లేకుండా, మమ్మీకి జాబ్ లేదు, ఎవరికి సరి అయిన పరిస్థితి లేదు. నేను ఇంకా మాస్టర్స్ చేస్తున్నాను, అందరు చిన్నవాళ్ళు నాకంటే. కానీ దేవుడు పోషించినాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టాడండి. దేవుడు ఆయన బిడ్డలను అన్నీ ప్రొవైడ్ చేసి దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొని వస్తాడు. మరి ఒంటరిగా ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ పనిచేస్తేనే పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం. కానీ అప్పుడు ఎవరు లేకున్నా కూడా దేవుడు మా కుటుంబాన్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మా తల్లిని బట్టి మరి జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుందని మరి సామెతలు 31వ అధ్యాయంలో ఉన్న విధంగా మరి జ్ఞానురాలైన తల్లిని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మా కోరికలను అన్నీ తీర్చి, మా వాంఛలను తీర్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు $50 2 suitcases, that's it. I had nothing in my hands, but my husband was very generous. He was responsible for my education after I came here. PhD చదువుకోవడానికి కూడా మరి చాలా ఎంకరేజ్ చేసినందుకు I thank my husband and I thank my parents and all the family members. చెప్పుకుంటూ వెళ్తే నాకు చాలా పెద్ద సాక్ష్యం, కానీ I can only say God has been very faithful in my life. He will never leave us nor forsake us. I thank God for this wonderful opportunity, and I thank my wonderful parents, and also I thank my siblings, Moni, Juni, Shani, Kanni's families, and I thank my husband and JJ, Joanna, Jeremy for all your support. Without your support we wouldn't have done this. And thank you everyone who have come from far and near. న్యూయార్క్ నుంచి, తర్వాత చాలా ప్రదేశాల నుంచి వచ్చినారు, పెన్సిల్వేనియా నుంచి, మరి ఇండియా నుంచి మా చిన్నమ్మ కూడా ఇక్కడ ఉన్నారు, కేజీ చిన్నమ్మ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్లీజ్ కాల్. థ్యాంక్ యూ సూరమ్మ, డాక్టర్ సూరమ్మ. ప్రౌడ్ అండి, ఇట్స్ నాట్ ఈజీ అండి. సోని చెప్పినట్టు 2 ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద సాలరీస్ తెచ్చుకున్న పిల్లలు పెంచడం అనేది ఇట్స్ వెరీ టఫ్ థింగ్. 5 పిల్లల్ని మీరు సక్రమంగా పెంచి గవర్నమెంట్ జాబ్స్, మీ పిల్లలందరూ కూడా అక్కడ ఇండియాలో కోడళ్ళందరూ. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆంటీ స్టేస్ ఇన్ 1 house
కొడుకులు కోడళ్ళు మనవరాలు పొద్దున్న లేచి ఆంటీ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి ప్రేయర్ చేసుకొని వెళ్తారు. ఐ విష్ దట్ ఈస్ ద డ్రీమ్ లైఫ్ ఫర్ ఎనీబడి. ఇంత ప్రేజ్లో ఒకరి గురించి తప్పకుండా చెప్పాలి, దట్ ఈస్ మిస్టర్ ప్రవీణ్. ఎందుకంటే ఐ నో దిస్ గాయ్ సిన్స్ 15-20 years. సో వెరీ డిసిప్లిన్ గాయ్ అండి. ఈ అబ్బాయి గురించి చెప్పే ముందు ఒక్క విషయం, అబ్బాయి ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ స్టేట్ బ్యాక్ అట్ హోమ్ ఇండియా. ఎన్ని విధాలు చెడిపోవాలి అన్ని విధాలు చెడిపోవచ్చు, కానీ ఈ స్టేట్ స్ట్రాంగ్. సండే స్కూల్లో ఉండడం కానీ అక్కడ ఉండడం కానీ వెరీ గుడ్ విట్నెస్ విన్నాను, సాక్ష్యం విన్నాను గురించి. ఈరోజు సోనమ్మ ఈరోజు నిలబడ్డదంటే నాకు తెలుసు హౌ మచ్ కష్టం తను పడిందో. దానికన్నా ప్రవీణ్ రోజు 3 o'clock లేస్తాడండి, సిన్స్ 15 years 3 o'clock లేసి డ్యూటీకి 20 years, సారీ 20 years నుంచి 3 o'clock మార్నింగ్ he gets up and he'll go to one duty, again he'll come back and he'll go to one more duty. సోనమ్మ కూడా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసింది. వాడు చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటా, లైక్ నా 1 year back, రైట్? సో షీ వెంట్ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఆంటీ ఇవన్నీ కూడా జరిగింది ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, యువర్ థాట్ఫుల్నెస్, యువర్ ఎవ్రీథింగ్. ఆంటీ ఐ వాంట్ ప్రవీణ్ టు స్పీక్ అబౌట్ అత్తమ్మ. ప్రతి దగ్గరికి తీసుకెళ్ళేవాడు, ఇప్పుడంటే పర్లేదు, మనందరం తెలుసు కాబట్టి. ఒకప్పుడు ప్రవీణ్ పాపం 3 గంటలకు జాబ్ చేసి 4 o'clock వచ్చి 5 o'clock ఈజ్ టు టేక్ టు సో మెనీ ప్లేసెస్, రైట్? Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. Thank God for this opportunity, especially thanks to Vijayana for arranging all this one. Just to mem cheppina Vijayana, we want to have like this Sunday, so we'll do and everything we are putting it in your hand, Anna. So you do it, Ante. So he arranged all this one. Thank you very much, Anna, for helping us. And first of all, happy birthday to my auntie, because she was a role model to how you might be saying everything. So it was a blessing for us, our family, and myself too. And we are so blessed to have you in our lives. And your love, wisdom, and kindness have touched our hearts in countless ways. And may this milestone year be filled with joy, good health, and beautiful moments with those you love. Thank you for being such an inspiration to our family. We love you and celebrate you today and always. Thank you very much, and thank you each and everyone for coming and blessing our auntie as well as us. We are blessed with your fellowship, Rave Church. Really, this is a special church for us, not only for us. It's a blessing for our auntie and also our family. Thank you very much. And also, we want to thank Raja for arranging all this one. Thank you very much. ఓకే, కేజీ ఆంటీ ఉన్నారండి? రూత్ ఆంటీ సిస్టర్ అండి. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ అంకుల్ మనకి ఇక్కడ చర్చ్లో వాక్యం చెప్పాడు, ఒక కుమ్ము అనే వాక్యం చెప్పాడు మనకి. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరి నేను ఉండడము దేవుని ఏర్పాటని దేవుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ప్రత్యేకంగా మా సిస్టర్ రుత్ జన్మే గారు, మరి మేము 8 members, మరి 8 members-లో 2 brothers, మళ్ళీ తర్వాత మేమందరం 5 sisters, లాస్ట్ కూడా బ్రదర్, మొత్తం 8 members. మరి మా అక్కయ్య 4th one. మరి దేవుడు తనని ఏర్పాటు చేసుకొని మరి దేవుని సేవలో వాడుకున్నాడు. మా 2వ అన్నయ్య కూడా సేవలో వాడబడ్డాడు, మా తమ్ముడు. ఈ విధంగా మా ఫ్యామిలీ అంతా కూడా దేవుని సేవలోనే వాడబడుతూ మరి ఉండడం జరిగింది. ఇప్పుడు మరి అక్కకు 70th birthday. అంటే దేవుని వాక్యంలో రాయబడింది, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం.
మరి ఆ విధంగా దేవుడు తనకు దీర్ఘాయుష్ ఇచ్చి మరి పిల్లలందరినీ కూడా వివాహ కార్యాలు చేసి మరి ఆ విధంగా ముందుకు నడిచినారు. ఒక్క చిన్న వాక్యం చెప్పి కూర్చుంటామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకుడవై ఉండి తన యుద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చుటకును నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అరిచేతుల మీద చెప్పుకొని 70 సంవత్సరాల వరకు కాపాడి మరి యొక్క బర్త్డే చేసుకోవడానికి మీ అందరి మధ్యలో ఉండడం సంతోషము. మరి ఇక్కడ నా భర్త గారు కూడా వాడబడ్డారు, జాషువా సందెల. దేవుడు తనకు అంటే ఇక్కడ విషయాలు కొన్ని చెప్పేవాడు, అప్పుడు నేను వినేదాన్ని, కానీ ఇప్పుడైతే మీ సంఘాన్ని చూడడానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. మా సోని విషయం చెప్పాలంటే చాలా ఎంత అంటే చురుకైనది, చాలా మరి అందరి పట్ల బంధువుల పట్ల కూడా చాలా ప్రేమ కలిగి ముందుకు సాగే బిడ్డ. దేవుడు ఆ బిడ్డను ఎంతగానో ఆశీర్వదించి అనేకమైనటువంటి మరి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేయడము దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ అక్కకు మరొకసారి హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అక్క. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో నేను మిమ్మల్ని బీట్ చేసేది వాళ్ళు, సో డోంట్ వరీ. ఒకటి సో లాస్ట్ సండే లాస్ట్ ప్రోగ్రాంలోకి వచ్చాము. ఇప్పుడు కోడలు మంచి పాట పాడుతుంది. షీ ఇస్ అ నైస్ సింగర్. మొన్నే స్వీట్ 16 చేసుకుంది. బిఫోర్ దాట్ మిస్టర్ హ్యాండ్సమ్, వీడు అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ బాయ్ జేజే. ఎందుకంటే నేను ఐ వెంట్ టు హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టు కాలేజ్. దేవుళ్ళు చాలా వాడబడుతున్నాడు. వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా క్రిస్టియన్ సర్కిల్లో ఉంటారు. ఈజ్ రియలీ బీయింగ్ బ్లెస్డ్ అండ్ దిస్ గా ఈజ్ దిస్ గా వీడికి ఎటువంటి గేమ్ ఇచ్చినా 1 minute సాల్వ్ చేస్తాడు. సో నీ మనమ సంతానం అందరు కూడా గట్టి వాళ్ళు, వెరీ గుడ్. నీ ప్రార్థనలు అన్నీ ఫలించినాయి మమ్మీ. ఇప్పుడు సో పాప పాట పాడుతుందండి, దాన్ని వి క్లోజ్ ద థింగ్. ఆఫ్టర్ సాంగ్ అండి ఒక చిన్న వీడియోస్ ఉన్నాయి, అవి ప్లే చేస్తాము. తర్వాత మీరు అందరూ కూడా కీప్ గ్రీటింగ్స్. అది వీడియో జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము,
లేకపోతే నేను బ్రతకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేను నిన్ను విరక్షణ క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదివిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విరక్షణ క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చదివిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తాలే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకమునే నన్ను వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నీతో నేను జీవిస్తాలే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే నన్ను వెతిక అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతితో మలచి నన్ను విరచి సరి చేయునాదా నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత నీ చేతితో మలచి నన్ను విరచి సరి చేయునాదా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో ఉంటే జీవితం వీరనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వీరనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పాటిదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము థ్యాంక్ యూ నానా జోనా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ కంక్లూడెడ్ అండి బట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆంటీకి కొన్ని సర్ప్రైజెస్ ఫ్రమ్ ఇండియా ఐ బిలీవ్ జస్ట్ బేర్ విత్ us 5 more minutes just 5 more minutes మీకే మీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ మీకండి దినేష్ లైవ్లో అడ్డొస్తున్నాను ఆంటీ సర్ప్రైజ్
అదే పెట్టేస్తాను అంతే వచ్చింది 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 అందరూ వైట్ ఉండాలి వస్తాను As it says in Psalms, surely goodness and mercy shall follow me all the days of my life. May this promise fulfill in your life. Have a blessed year ahead and happy 70th birthday, Chinaman. Love you. Praise the Lord, everyone. Praise the Lord, Ma. Many happy returns of the day. May God bless you with good health and long life. Happy birthday, Apollo. Happy birthday, Mommy. May God bless you. Have a wonderful year. Happy birthday, Mommy. God bless you. Joy's turn. Many happy returns of the day, Mami. థ్యాంక్ యూ ఆల్. మేవిస్ ఆంటీ, దేవుడు
రాణంగా కేక్ అండి వస్తానా మీరు రండి అడా ఫస్ట్ గారు శ్రీవన్ గారు ఓ శ్రీవన్ కమన్ ప్లీజ్ అన్న రండి శ్రీవన్ చేయండి ప్రింట్ చేయండి వెళ్ళండి ఇట్లా వెళ్ళండి చూసుకో రైట్ కొంచెం రా Attention please, we are going to pray. Need a moment of silence. Need a moment of silence and your attention. We are going to thank the Lord and pray for Sister Ruth Jeremiah as she is celebrating her 70th birthday. May God bless her and keep her and give her long life. Shall we have some attention please? Thank you. Heavenly Father, we give you thanks and praise the Lord for this event, for this time wherein we are gathered. You know what is the reason and what is the occasion, O Lord. You have blessed Sister Ruth Jeremiah all these years, 70 years of her life, and used her mightily in India and internationally. And we seek your continued blessings upon her. Bless her and give her all the best. Give her long life, give her happiness, peace and joy, more wisdom, and we bind every force of the evil acting against her and also the family and the children, kith and kin, all the relatives. And O Lord, we give you thanks and praise for this occasion wherein we are enjoying. You have said to rejoice with them, those who rejoice. We give you thanks and praise and give us a blessed fellowship for a few more moments. As we cut the cake, we remember all your past blessings, O Lord. May the future blessings also be showered upon each one of us and the family and those who are here, putting all this together. In Jesus' name we pray. Amen. do you want to respond? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి దేవునికి వందనాలు. నాకు ఇందులో ఆవగిందంతా కూడా తెలియదు, కానీ ఈ శుభ సమయంలో మీరందరూ కుమ్మక్క ఇది చేశారని ముఖ్యంగా యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ అందరూ సీక్రెట్లు దాచిపెట్టారు. నాకు ఆవగిందంతా కూడా తెలియదు. నాకు రాజా వచ్చి ఆంటీ బ్లౌజ్ ఇయ్యానంటే ఎందుకు అడిగిందో అనుకున్నాను నేను, కానీ బ్లౌజ్తో సహా కుట్టించి ఈ శారీ మరి యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ ఇచ్చింది. నేను పొద్దున కూడా ఫోన్ చేశాను, అమ్మా నేను వైట్ శారీస్ కట్టుకుంటా ఆరాధనకు అంటే, ఏం పర్లేదు ఆంటీ కట్టుకోవచ్చు ఏం కాదు అని. కనుక మొట్టమొదటిగా యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చికి వందనాలు. మరి ఒక వ్యక్తి కొరకు ఇంత సమయాన్ని వెచ్చించాలంటే మామూలుగా అయ్యే పని కాదు ఇది. మీ అందరికీ నా మీద చాలా ప్రేమ. దాదాపు 12 సంవత్సరాల నుండి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. మా సోని ఎప్పుడు అంటది, మా మమ్మీకి న్యూయార్క్ అంటే న్యూజెర్సీ ఎక్కువ ఇష్టము, ఎందుకంటే అక్కడనే అందరూ చాలా ప్రేమిస్తారు అని. నిజమే, అది కూడా మా అమ్మకి. మరి ఈ విషయంలో నా కుమార్తె షారన్, అలాగే మా అల్లుడు, వారికి వందనాలు. వారి పిల్లలు జే జాయిన జర్మీ, వారికి కూడా వందనాలు. దేవుడు ఆ బిడ్డను దీవించను కాక. మరి సంఘానికి ఈ విషయంలో రాజా ఎక్కువ చొరవ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏసఐ ప్రేయర్ సెల్ వాళ్ళు కూడా అందరూ వచ్చారు. మన టీబీ వచ్చింది, జ్యోతి సిస్టర్ వచ్చింది, పరిమళ వచ్చింది, ఇంకా విక్టోరియా వాళ్ళు పెన్సిల్వేనియా నుండి వచ్చారు.
ఇది పాస్టర్ గారు శ్రీవన్ సౌరయ్య గారు, అలాగే రాణి సిస్టరు, వాళ్ళ కొడుకు కోడలు, ముఖ్యంగా ఇండియా నుండి మా చెల్లి ఇదే సందర్భంలో రావడం చాలా సంతోషం. కెజియా కుమారుడు విన్నో, అన్విత, వారి చిన్న కుమార్తెతో వారు కూడా ఇక్కడ ఉండడంలో చాలా సంతోషం. అందరికీ హృదయపూర్వక వందనాలు. నాకు ఈ ప్రోగ్రాము ఇంత ప్రయాసపడి అరేంజ్ చేసినందుకు నిజానికి నేను కొంచెం మాట్లాడతా అన్నది ఎందుకంటే నేనేదో ఘాటైన మాటలు మాట్లాడుతానేమో అనుకున్నా, కానీ మరి మీరు ఇంత ప్రేమతో చేసినప్పుడు నేను అవన్నీ చక్కగా పెట్టేసి మిమ్మల్ని అందరిని అభినందిస్తాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి జీవన్ బ్రదర్ గురించి ప్రీతి చెప్పింది కదా, అప్పుడు అనుకున్న అమ్మ వాళ్ళ అల్లుడు ఎంత మంచి ప్రేమ, బిడ్డ అల్లుడు వాళ్ళ మామ రావాలని అంత సంతోషపడ్డారు అని. ఇప్పుడు మా అల్లుడు కూడా ఇక్కడ నిలబడడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే భార్య తల్లికి ఫంక్షన్లు చేయడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఆ విషయంలో మరి మా అల్లుడిని నేను ఎక్కువ అభినందిస్తున్నా, వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అయిన తర్వాత నా కుమార్తె షారోన్ పిహెచ్డి చేస్తున్నా మమ్మీ ప్రార్థన చెయ్యని ఎప్పుడు అనేది. అయితే నా గ్రాడ్యుయేషన్కు తప్పకుండా రావాలి అన్నది. మరి నేను అప్పుడు రాలేను అని చెప్పాను పదే. కానీ ఇంకా చాలా విషయాల్లో ముందే ఇక్కడ దేవుని బిడ్డలతో సెలబ్రేట్ చేసుకోవడానికి కృప చూపాడు. కనుక ఆ బిడ్డ పిహెచ్డి అయిపోయిన సందర్భంగా కూడా నేను ఆ బిడ్డను దీవిస్తున్నా. ఇంకెక్కువగా దేవుడు ఆశీర్వదించిన కాక మేరీ అక్క కొరకు నా సొంత అక్క అన్నట్టుగా నేను ఎన్నోసార్లు ఫోన్లో కూడా చెప్తూ ఉంటాను. ముఖ్యంగా పట్టాభాన్ని అని ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తా. నా రెండవ కుమార్ని వివాహం అయ్యేటప్పుడు అన్న నాకు ఒక గిఫ్ట్ అమౌంట్ పంపిస్తే అక్క చెప్పింది ఏంటంటే, అమ్మ ఇండియాలో ఆడబిడ్డల పిల్లల పెళ్ళిళ్ళు అయితే అన్నయ్యలు బట్టలు పెడతారంట కదా, కనుక మీ అన్నయ్య అందుకే ఇది పంపించిండు, నువ్వు బట్టలు కొనుక్కో అన్నా. నాకు అప్పుడు చాలా దుఃఖం వచ్చింది. అన్న చనిపోక ముందు కూడా నేను వెళ్ళి అన్నయ్య నేను వెళ్తున్నా అని చెప్తుంటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మా ఇదే నేను మళ్ళీ చూస్తానో లేదో నిన్ను అన్నట్టుగా మాట్లాడాను. నిజంగానే అదే లాస్ట్ అన్నయ్య కలవడము. కనుక అక్కకు అన్నయ్యకు నా మీద ఇచ్చిన ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని కూడా దేవుడు చక్కని దీర్ఘాయుస్తో కాపాడాలని. ఆ విధంగా జేమ్స్ గారు దేవుడు గారు చాలా సపోర్ట్, ముగ్గురు కూడా సేవ చేస్తారు కదా. కనుక దేవుడు వారికి ఇచ్చిన సంఘానికి వారికి అందరికి ఇచ్చిన ప్రేమను బట్టి ఇది ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరికింది. లేకపోతే ఏ ఒక్కరు అపోజ్ చేసినా కూడా మీరు ఇది చేయలేరు. ఇది సంఘము పర్సనల్ విషయం కాదు కదా. కానీ సంఘ కార్యక్రమంలో నన్ను మీరు గౌరవించినందుకు, సెలబ్రేట్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరి పేరు చెప్తే నేను ఎవరినైనా మర్చిపోతానేమో, కానీ అందరూ నన్ను ప్రేమించేవాళ్ళు కనుక మీ అందరికీ పేరు వరుసన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. 70 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడినారు. ఈ విషయంలో నేను ఇండియాలో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. నేను 1 నెల కంటే ఎక్కువ రోజులు ఉండను అన్న కారణం కూడా అదే ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మా అమ్మరాలు స్వీట్ 16 చేస్తున్నా అన్నప్పుడు తప్పకుండా ఉండాలని వచ్చాను. ఆ రీజన్తో ఏది ఏమైనా అది ఇది 2 కలిసిపోయినాయి. కనుక మీ అందరికీ వందనాలు. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించండి. థ్యాంక్ యూ అండి. ఒక 1 minute విల్ క్లోజ్ ద ప్రోగ్రామ్ అండి. వీ హ్యావ్ 1 more కేక్ కటింగ్. ఆంటీకి మీకు అందరికి ఎంతమంది గుర్తుందో కానీ 60th బర్త్డే ఇక్కడే జరిగింది, 68 ఇక్కడే జరిగింది, 70 కూడా ఇక్కడ జరిగింది, 80 కూడా ఇక్కడ జరుగుతుంది. అప్పుడు జీజాగడ్ మ్యారేజ్ అయితే అప్పుడు వస్తుంది. సో అమెన్ అండ్ 68 అవును.
అన్నా క్యాండిల్ లేదా? I want to thank Sonamma and Praveen. ఇప్పుడే కాదండి, వీళ్ళు 10 years నుంచి ఇదే విధంగా తల్లి గురించి సోని ఒక 1 month నుంచి కష్టపడుతుంటుంది. అందరికి కాల్ చేస్తుంటుంది, అందరికి కాల్ చేసి ఫుడ్ కానీ ఎవ్రీ కానీ అన్నీ చెక్ పాస్ చేసేది ప్రవీణ్. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరింగ్ పేరెంట్స్ ద బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాండిల్ ఉందా అండి? బ్రదర్ ఒక్క నిమిషం, 1 minute. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. అండి మీరు ఇక్కడే ఉండండి. జీవన్ అంకుల్, కెన్ యూ ప్లీజ్ కమ్? అన్వేష్, లిటిల్ ట్విన్స్.
సౌందర్యరాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు, కృపగల ఉపదేశమును చేయుదువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుందువు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుందువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పనిచేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. చేతులతో బలముగా పనిచేయుదువు, బలమును ఘనతను ధరించుకొందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దీనులకు నీ చేతులు పంచును, దరిద్రులను నీవు ఆదుకొందువు. దూరము నుండి ఆహారము కొనుచు, మంచి భోజనముతో తృప్తిపరచుదువు. దూరము నుండి ఆహారము కొనుచు, మంచి భోజనముతో తృప్తిపరచుదువు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. అపురూప సౌందర్యరాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి నీవు. అపురూప సౌందర్యరాశివి నీవు, ఆత్మీయ సుగుణశీలివి
సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగలవు. Praise the Lord, everyone. Praise the Lord, Ma. Many happy returns of the day. May God bless you with good health and long life. Happy birthday, Atama. Happy birthday, Nani. May God bless you. Have a wonderful year. Happy birthday, Nani. May God bless you. Have a wonderful year. Joy's turn. Many happy returns of the day, Nani. Chapun. Nani. Many happy returns of the day, Atama. Praise the Lord. Wish you happy birthday. Wish you good health and happiness all of your life. May God may give you good long life to you, Atama. Good health. Wishing you once again many more happy returns of the day. Mommy, happy birthday. May God bless you and give you good health. Happy birthday, Mama. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Ruthama, 70th happy birthday to you. Many more happy returns of the day. May God gives you good health, joy, peace, happiness. Take care. God bless you. Rutama, wish you happy 70th birthday to you. Many more happy returns of the day. Take care. God bless you. వదనమ్మ ప్రైజ్ ద లార్డ్ వదనమ్మ. హ్యాపీ బర్త్డే, వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వదనమ్మ. దేవుడి నీకు మంచి ఆరోగ్యంలో ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. 70 సంవత్సరాలు దాటినామంటే అది దేవుడిచ్చిన మరి భాగ్యము. కనుక నేను కూడా 70 సంవత్సరాలకు వచ్చినాను. అయితే మీకు కూడా దేవుడు అలాంటి ఆయుష్ని ఇచ్చినాను. ఇంకా మంచి ఆరోగ్యంలో ఆయుష్ని ఇవ్వాలని, మరి ఇంకా దేవుని పరిచర్యలో వాడబడాలని మరి కోరుకుంటున్నాను. మీకు మరి వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సోనీ ఫ్యామిలీకి కూడా మరి విషెస్ చెప్తుంటున్నాను, ప్రైజ్ ద లార్డ్ చెప్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సోనీ, గివ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. పిల్లలు కూడా మీకు విషెస్ చెప్తున్నారు, సన్నీ కూడా విషెస్ చెప్తున్నాడు కదమ్మా. మరి ఫ్యామిలీ మొత్తము సన్నీ ఫ్యామిలీ మరి నేను కూడా మీకు విషెస్ చెప్తుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. నేను ఇంకా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే వదినమ్మ. Praise the Lord, Peddamma. Happy birthday. May God give you good health and showers of blessings. Happy birthday. Ruth Nani, happy birthday. Happy birthday. Many more happy returns of the day, Peddamma. Praise the Lord. Happy 70th birthday, Akka. May God bless you. దేవుడు మరి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలో అడుగుపెట్టేసిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలో ఉన్న ప్రకారంగా
సామెతలు 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికమున్నాను. మరి దేవుడు ఆయుష్ ఇచ్చే దేవుడు కనుక మీ పట్ల దేవుడు చేసిన మేలుకై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. 115వ కీర్తనలో ఉన్న ప్రకారంగా 115వ కీర్తన 14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. బావయ్య దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ బిడ్డలను సరైన పద్ధతిలో పెంచి మరి ఉన్నత స్థాయిలోనికి నడిపించిన భాగ్యము మీకు దేవుడు అనుగ్రహించినాడు. మరి సోనమ్మ కూడా అమెరికాలో 70వ సంవత్సరం బర్త్డే చేస్తున్నందుకు అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రవీణ్, సోనమ్మ కుటుంబాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక, ఇంకను దీర్ఘాయుష్యత తృప్తిపరచును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. Praise the Lord. Happy 70th birthday, dear Chinnamma. God had blessed you with long life, so I praise God for that. May God use you mightily in His ministry in the days to come. Greetings to you, Chinnamma, and greetings from all our church members. Jesus Saves Ministry, Sarvapuram, Narsampet, Telangana. Take care, Chinnamma. Thank you. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కూడినటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా బర్త్డే జరుపుకుంటున్నటువంటి అక్కకు హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. మరి దేవుడు నేను గతించిన సంవత్సరంలోని దేవుడు కాపాడి 70 సంవత్సరాలు తన కృపలో భద్రపరిచి మరి దేవుడు ఎన్నెన్నో మేళ్లు చేసి మరి ఒంటరి జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండి మరి బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి వివాహాలు జరపడానికి మరి ఎన్నెన్నో ఈవులు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని పోషించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 112వ కీర్తనలో 2వ వచనము, మొదటి వచనం నుండి యెహోవాను స్తుతించుడి, ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు ధన్యులు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. మరి మన పితరులు అత్తమ్మ మామయ్యని కానీ మన తల్లిదండ్రులే కానీ వారు చేసినటువంటి ప్రార్థనలు మరి మనకు ఎన్నో దీవెనలుగా దేవుడు మార్చి మరి ఈ బర్త్డే మీరు జరుపుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దీర్ఘాయువులో సుఖజీవంతో గడిచే సంవత్సరంలో శాంతిని దేవుడు మీకు ఇంకనూ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా కుటుంబం తరపున మీకు బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అక్క. Praise the Lord. Happy 70th birthday, Chinnamma. May God give you good health, happiness and peace of mind. As it says in Psalms, surely goodness and mercy shall follow me all the days of my life. May this promise fulfill in your life. Have a blessed year ahead and happy 70th birthday, Chinnamma. Love you. హ్యాపీ 70th బర్త్డే చిన్నమ్మ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఇంత మంచి ఆరోగ్యం దయచేసి ఈ 70 years కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. వి విష్ యూ మెనీ మోర్ బర్త్డేస్ టు సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే అత్త. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే చిన్నమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే తమ్మమ్మ. Happy birthday, auntie. God bless you. God bless your ministry. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రూత్ ఆంటీ. మీ ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము, మా కుటుంబము. మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి ప్రతి పరిస్థితుల్లో మాతో కూడా ఉన్నారు. దేవుడు ఇంకా మీకు అధిక ఆయుష్నిచ్చి ఆశీర్వదించిన దాకా. థ్యాంక్ యూ ఆంటీ. గాడ్ Happy 70th birthday, auntie. Thank you. Many happy returns of the day. To you. Happy birthday to you. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రూతమ్మకు
70th బర్త్డే సందర్భంగా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఒంటరి జీవితంలో దేవుడు సహాయం చేసి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించి 69 సంవత్సరాలు ఎంతో క్షేమంగా కాపాడి ప్రతి పరిస్థితుల్లో కూడా తోడుగా ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆయన యందు భయభక్తులు గలవారిని దేవుడు మరచిపోడు అనే మాటను నెరవేర్చినందుకు ప్రభుని స్తుతిస్తూ, మరి 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవాలని నా ప్రార్థన. దేవుడు నూతన సంవత్సరంలో ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆశీర్వాదాలను అనుగ్రహించి సేవలో ఇంకా బలంగా వాడుకోవాలని కోరుతూ, హ్యాపీ బర్త్డే రూతమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే అత్త. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు 69 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడి రక్షించి 70వ సంవత్సరంలో ఎంటర్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. Happy birthday, Ruth Auntie. May God bless you and use you mightily. Happy birthday, Ruth Auntie. Many, many happy returns of this day, Auntie. Happy birthday. We love you so much. Hey, Ruth Auntie, may you celebrate many more years of blessed happy birthdays. Thank you. Happy birthday, Ruth Mama. Happy birthday, Ruth Mama. Happy birthday, Auntie. Happy birthday, Ruth Auntie. May God bless you. Happy birthday, Ruth Auntie. God bless you and we love you. Happy birthday, Ruth Auntie. Happy birthday, Ruth Auntie. God bless you. The auntie have many, many blessed years ahead. Happy birthday, Mama. Thank you for all your prayers, blessings, love and support always. Thank you. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆంటీ. మీరు నా లైఫ్లో ఉండడం నాకు చాలా బ్లెస్సింగ్. ఏసీఆ ప్రేయర్సెల్ ద్వారా, యూటీసీసీ ఇండియా ద్వారా, మీరు చెప్పిన వాక్యాల ద్వారా నన్ను ఎంతో బలపరిచారు. మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. Blessed happy birthday, Auntie. God bless you and may God use you more for His glory. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి రూత్ ఆంటీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యెహోవాలో భయభక్తులు గల స్త్రీ అంట కొనియాడబడుతుందంట. సో ఆంటీ యు ఆర్ ద బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. లవ్ యూ. రూత్ ఆంటీ బర్త్డే ఆంటీ. స్టే బ్లెస్డ్. రూతమ్మ సిస్టర్ గారు ఇంతకాలం సేవ చేస్తూ సేవలో ఉన్నందుకు కృతజ్ఞతలు. మరి వాళ్ళ భర్త లేకున్నా కూడా పిల్లలను ఇంత కష్టపడి చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమెను ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇంకా సేవలు వాడుకోవటం కృపను దయచేయమని దేవుని ప్రార్థిస్తున్నాను. Happy birthday, Ruth Mama. Many, many happy returns of the day. We are glad that you are here at this time of the time, blessing us, blessing our church. We are so blessed to have you here at the same time. God bless you with many, many, many more years. As Vijayana said, 80th, 80 plus years, we'll be celebrating you with your birthday here. Happy birthday, Ruth Auntie. Happy birthday, Ruth Auntie. Happy birthday, Ruth Auntie. Ruth Auntie, a very happy birthday. Wish you many, many more years of happiness. May you grow more into the Lord. Wish you all the best. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. గాడ్ బ్లెస్ యూ. Happy birthday, Ruth Mama. Happy birthday, Ruth Auntie. Happy Ruth Auntie. హ్యాపీ బర్త్డే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. మీ 2009 నుంచి మన అసోసియేషన్ వీఆర్ సో బ్లెస్డ్ టు have you in our lives and may God bless you abundantly. Thank you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday.
Chidamma. We wish you many, many happy returns of the day. It's a privilege to be part of your 78th birthday celebrations. We pray that God may bless you and continue to use you for the glory of His kingdom. Happy birthday, Ruth Nanu. Happy birthday, Ruth Nani. Praise the Lord, Chinnamma. It's a great privilege to wish you on your 70th birthday. May God use you mightily for the glory of His kingdom. May you be always be in good health, hale and hearty, and many, many happy returns of the day. We love you, we miss you. Please accept our heartiest greetings from Stephen and family, Malawi, Central Africa. ప్రైజ్ లార్డ్ పెద్దమ్మ, విష్ యూ హ్యాపీ బర్త్డే. అత్తమ్మ ప్రెసిడెంట్ అత్తమ్మ విష్ హ్యాపీ 70th బర్త్డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ అత్తమ్మ. Praise the Lord, Amma. Wish you happy 70th birthday. డియర్ పాస్టర్ రూత్ జర్మయా గారు వందనాలు. మరి తెలుగు క్రైస్తవుల మధ్య మీరు డెబోరా లాగా ఉండి మరి స్థిరమైనటువంటి మనస్సుతోటి వాక్యాన్ని పరిచయం చేస్తున్న మీకు మరి మీ యొక్క బర్త్డే సందర్భంగా ఇది ఒక మైల్ స్టోన్ మీ జీవితంలో. మా జీవితంలో కూడా మీరు చాలా మాదిరికరంగా ఉన్నారు. మీలాంటి వారు మా జీవితంలో ఉండడం నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే ఆంటీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ రూత్ జర్మి ఆంటీ, ప్రైజ్ ద లార్డ్. మనం ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు మా మామయ్య ద్వారా మాకున్న రిలేషన్ని గుర్తు చేసుకున్నాము. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. అదేవిధంగా ప్రావెబ్స్ 31:26 సెలవిచ్చిన విధంగా జ్ఞానము కలిగి మీరు నోరు తెరిచి కృపగల ఉపదేశము మీరు మన తెలుగు వారి మధ్య అందిస్తూ ఎంతో మంది స్త్రీలని మీరు ఎంకరేజ్ చేస్తూ వర్డ్ ఆఫ్ గాడ్లో మమ్మల్ని అందరినీ మీరు మీ వాక్యం ద్వారా దేవుని ద్వారా వాడబడుతూ మాకందరికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీకు దేవుడిచ్చిన అధిక బలాన్ని బట్టి 60 సంవత్సరములు 70 సంవత్సరములు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జన్మదినం సందర్భంగా మా కుటుంబం తరఫున మేమందరం ఫ్రెండ్లీ బైబిల్ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు, 70th స్పెషల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి మిమ్మల్ని విష్ చేస్తున్నాం. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord. Happy birthday, Atta. May God's faithfulness continue to guide and keep you. As in Numbers 6:24, the Lord bless you and keep you. The Lord make His face shine upon you. Congratulations on your 70th. హ్యాపీ బర్త్డే చిన్నమ్మ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday, Mama. Happy birthday, Mama. Greetings from Jasper. Akka, happy 70th birthday. It is my pleasure to greet you on this special day. Countless individuals and families have been touched by God through your ministry. You are a blessed one, chosen by the Lord. On this special occasion, I pray God to fill you with joy, strength, health and happiness. Continue to use you in the days to come more abundantly. This is the day the Lord has made. Let us rejoice and be glad in it. Let me wish you again many, many happy returns of the day, Akka. God bless you. Praise the Lord, Vadnama. Happy 70th birthday, Vadnama. The Lord has given you the gift of speaking verses eloquently. I was encouraged by those verses. For the Lord will order His angels to protect you wherever you go. May God use you in a mighty way in the ministry in the days to come. God bless you, Vadnama. Praise the Lord, Ruth Auntie. Wishing you a 70th glorious birthday, Auntie. I am really proud to see that you are doing God's ministry since so many years and years. So may the Lord continue to help to do His ministry forever and ever. So according to the Bible in Proverbs 9:11, it says, "For by me your days will be multiplied and years will be added to your life. Not by me, but from the Almighty God, the Lord of hosts, the loving everlasting Father, and the Prince of Peace. So let thy wisdom enter your heart, and knowledge be pleasant to your soul, Auntie. May the Lord love you, bless you, and multiply you.
all the days of your life. And may God use you mightily in the ministry in the days to come, Auntie. Thank you. God bless you, Auntie. Hello, Pedamma. Happy 70th birthday. May God bless you abundantly for this year and use you mightily in His ministry. Happy 70th birthday, Ruth Mama. God bless you. Happy birthday, Ruth Auntie. Happy birthday, Ruth Auntie. May God bless you. May you celebrate many more such birthdays. Bye.